వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే అంతే సంగతులా? ఇప్పటికే మొదలైన వలసల పర్వం కంట్రోల్ కావాలంటే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందేనా? రాజకీయాలంటే అలాగే ఉంటాయి. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ పార్టీ అధినేతకే దక్కుతుంది. అదే ఓటమి పాలైతే మాత్రం ఆ నేతపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఒక్కటి మాత్రం నిజం, పార్టీ అధినేత ఖాతాలోకే గెలుపోటములు క్రెడిట్లు చేరుతాయి. బీజేపీ గెలిస్తే మోదీ వల్ల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ వల్లనేనని అందరూ విశ్వసిస్తారు. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ వల్ల గెలిచిందంటారు. ఆయన వ్యూహాలకి సలాం కొడతామంటారు. ఆయన నివాసానికి క్యూ కడుతూ ఉంటారు. కేసీఆర్ వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అంటూ ప్రశంసలు కురిపిస్తారు. ఆయన వ్యూహాలకు మరే రాజకీయ నేత ఆలోచనలకు సాటి రావన్నారు. స్కెచ్ వేస్తే సెటిల్ అయినట్లేనని అనే వీర ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందుకే కేసీఆర్ మా నాయకుడంటూ చొక్కా బటన్లు విప్పి మరీ చెప్పుకున్నారు. కానీ 60 రోజుల్లో పరిస్థితి మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అంతా ఆయనే చేశాడంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల నేతలైతే వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. మున్సిపాలిటీల్లో గులాబీ జెండాని దించేసి కాంగ్రెస్ జెండాని ఎగరవేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే కేసీఆర్ విశ్రాంతి తర్వాత బయటికి వచ్చారు. నల్లగొండ సభలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతూ ఉండటం విశేషం. అభ్యర్థుల కొరత అని చెప్పలేం, కానీ గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు కారు పార్టీ టికెట్ కోసం ఎవరూ వెంపర్లాడటం లేదు. కాంగ్రెస్ గెలవటంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం, పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ విజయ అవకాశాలున్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడ్డానికి జంకుతున్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థులైన, ఆర్థికంగా బలవంతులైన వారిని మాత్రం పోటీకి దింపలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. కొందరిని నచ్చజెప్పి ఒప్పించి బలవంతంగా బరిలోకి దింపాల్సిన పరిస్థితి నేడు బీఆర్ఎస్లో తలెత్తింది అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మహిమే. అదే కేసీఆర్, అదే మైండ్, అవే ఆలోచనలు. మరి ఆ వ్యూహాలు ఎక్కడికి వెళ్లాయి? ఆ స్కెచ్లు సక్సెస్ కాకుండా ఎందుకు పోయాయంటే మాత్రం సరైన సమాధానం దొరకదు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న దానికి ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి నిదర్శనంగా చెప్పుకోవాలి. తెలంగాణలో 2014లో జమిలీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 2018లో కేసీఆర్ 6 నెలలు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జమిలీగా జరిగితే జాతీయ అంశాల ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుందని, అదే జరిగితే తనకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుగా వెళ్లారు. మంచి ఫలితం సాధించారు. రెండోసారి గెలిచిన ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయవచ్చని అనుకున్నారు. సారు కారు 16 నినాదంతో ఎన్నికలు వెళ్లారు. కానీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. 1 సీటు మజ్లిస్ ఖాతాలో ఎలాగూ పడుతుంది అంటే బీఆర్ఎస్ నెంబర్ 9 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. కానీ ఈసారి అధికారంలోకి రాలేదు. ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళుతోంది. ఓవైపు 6 గ్యారంటీల్ని అమలు చేసేందుకు దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్, మోదీ మానియా ఇంకా ఉందని హడావిడి చేస్తున్న బీజేపీల్ని తట్టుకోవడం బీఆర్ఎస్ కి అంత సులువు కాదు.
బీఆర్ఎస్ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణకి న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణకి ఢిల్లీలో వాయిస్ ఉండదని నమ్మించేలా చెప్పగలడం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు అడ్డం వస్తున్నాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణ కోసమే కొట్లాడతామని తమని గెలిపించాలని కోరడం కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. ప్రజలు నమ్మాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. తెలంగాణకి కేసీఆరే శ్రీరామరక్ష అని జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ వెళితే ఆగమవుతుందని ఎంతగా చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పార్లమెంటు సీట్లు సాధించకపోతే రెండు జాతీయ పార్టీలు మీద పడిపోతాయి. బీఆర్ఎస్ ని బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతాయి. అందుకే బీఆర్ఎస్ కి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమవుతోంది. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కఠినమైన సవాల్ లాంటివని అనుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.